మన దుఃఖానికి ప్రతిగా మనకేమిస్తాడంట? దేవుడు సంతోషం ఇస్తాడంట, విచారం కొట్టివేసి ఆనందం ఇస్తాడంట. అర్థమవుతుందండి? మనకు దుఃఖం వచ్చినప్పుడు, దుఃఖం ఎప్పుడు వస్తుంది? సహజంగా మనకు ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం దుఃఖపడతాం. ఏమండి? ఏడుస్తాం, బాధపడతాం, అయ్యో నాకు ఇబ్బంది వచ్చింది. అటువంటి సమయంలో మనకి దుఃఖం వచ్చినప్పుడు ఆయన మనకు సంతోషం ఇస్తాడంట. అంటే మన కష్టాన్ని ఆయన ఏం చేస్తాడు? తీసేస్తాడు. మన కష్టాన్ని తీసేసి మనం ఏ విషయంలో దుఃఖపడుతున్నామో, ఏ విషయంలో ఏడుస్తున్నామో, ఆ ఏడ్చే ఈ కన్నీళ్ళు కారుతుంటాయి కదా, ఈ కన్నీళ్ళు దుఃఖం ఆయన ఆ కష్టాన్ని తీసివేసి ఏ విషయంలో మనం ఏడుస్తున్నామో ఆ విషయంలో నుంచి మనకి విడుదలనిచ్చి ఆ వెంటనే మనకు సంతోషం, మన కన్నీరు పోయిద్దంట. ఏమొస్తుంది? మనకి సంతోషం వస్తుందంట. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే పని చెప్తున్నాడు ఇక్కడ ఇర్మియా. అయ్యా, మీ దుఃఖానికి గొప్ప వాగ్దానం అండి ఇది. దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. మీరు దుఃఖపడుతున్నారా? మీ దుఃఖాన్ని నేను తీసివేసి మీకేమిస్తాను? నేను సంతోషం ఇస్తాను. రెండోది ఏమంటున్నాడంటే, అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం ఇస్తాను.